హాయ్ అండి. నేను శిరీష. వెల్కమ్ టు శిరీషాస్ మీ మా వంటిల్లు. మనకి అందరికీ కూడా అటుకులతో మిక్చర్ తినడం అనేది చాలా టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. కానీ హెల్త్‌కి మంచిది కాదేమో, ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి అని చెప్పి మనం మానేస్తూ ఉంటాం. కానీ నేను చేసిన ఈ అటుకుల మిక్చర్‌లో అయితే 3 చెంచాల వరకు ఆయిల్‌ని యూజ్ చేస్తే సరిపోతుంది. క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని నెలల పాటు ఒక టైట్ సీల్డ్ కంటైనర్‌లో కూడా పెట్టుకొని సేవ్ చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. సో, ఇప్పుడు ఈ మిక్చర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ప్రిపరేషన్‌లో ముందుగా మనం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని, స్టవ్‌ని కాస్త సిమ్‌లో పెట్టుకోండి. నేను ఇలా లావుగా ఉండేటువంటి అటుకులు ఉంటాయి కదా! వీటిలనైతే తీసుకుంటున్నానండి. ఇవే ఎందుకు తీసుకుంటున్నాను అంటే, ఇవి మనకి కొంచెం వేయించినప్పుడైతే వీటి క్రిస్పీనెస్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇవి కాకుండా మామూలు అటుకులైతే గనక అవి కొంచెం వేయించాక గట్టిగా అనిపిస్తూ ఉంటాయి. అందుకని ఈ మిక్స్చర్‌కి ఈ టైప్ ఆఫ్ అటుకులే బావుంటాయన్నమాట. ఫస్టు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని కొంచెంసేపు అయ్యాక హైలో పెట్టుకోండి. అలా సిమ్, హైకి మార్చుకుంటూ అడుగు నుంచి కలుపుకుంటూ ఉండాలి. అటుకులు కిందన మాడిపోకుండా ఉంటాయి. చూడండి ఇలా ఉన్నాయి అంటే ఇంకా మెత్తగా ఉన్నాయని అర్థం. సో, అలా కాకుండా మనం ఇంకొంచెం సేపు వేయించాలనమాట. కొంచెం కింద నుంచి కలుపుతూ ఉండాలి. అప్పుడే అటుకులనేవి ఏది కూడా మాడిపోకుండా వేగుతూ ఉంటాయి. ఒక 5 నిమిషాల పాటు టైం పడుతుందండి మనకి ఇవన్నీ కూడా వేగడానికి. స్టవ్‌ని మాత్రం ఎప్పుడు లోను, హైలోను రెండిట్లోనూ కూడా పెట్టుకోవాలి. చూసారు కదా! ఇప్పుడు నేను చూపిస్తున్నాను. చూసారా? ఇలా నొక్కగానే మనకి అటుకులన్నీ వేగిపోయాయని అర్థం అనమాట. క్రిస్పీగా ఉన్నాయని అర్థం. సో, ఈ టైంలో మనం స్టవ్‌ని ఆఫ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఒక బేసిన్‌లోకి తీసుకుందాం మనం. అలా తీసుకొని వీటన్నిటిని కూడా ఒక పక్కకు పెట్టుకుందాం. ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని కూడా చల్లారనివ్వండి కాసేపు. చూసారు కదా! మనం ఎప్పుడు కూడా ఇలా చిల్లులున్న గరిటె తీసుకుంటే గనక ఇలా దాని లోపల ఉండే డస్ట్ అంతటిని కూడా ఇలా తీసుకొని పక్కకి పెట్టేసుకోవచ్చు. లేకపోతే ఏమవుతుందంటే అటుకుల్ని మనం పోహాకైతే గనక కడుగుతూ ఉంటాం కాబట్టి పర్వాలేదు. మరి వీటికి కడగడానికి ఉండదు కదా! అందుకని కాస్త జల్లించేసుకుంటే సరిపోతుంది. పెద్దగా డస్ట్ కూడా ఉండదండి ఈ అటుకుల్లో. చూసారు కదా! ఇవన్నీ క్రిస్పీగానే ఉన్నాయి. వీటిని ఒక పక్కకు పెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 చెంచాల వరకు ఆయిల్‌ని వేసుకోండి. అంతకన్నా ఎక్కువేం అవసరం లేదండి. ఇది కూడా దేనికి అంటే గనక మనకి కొన్ని వేయించుకోవడానికి సరిపోతుంది ఆయిలు అంతే. ముందుగా మిక్స్చర్‌లో మనకి మంచి టేస్ట్ ఇచ్చేదేంటంటే పీనట్స్. సో, పల్లీలను వేయించుకుంటే చాలా బావుంటుంది. అందుకని ఫస్ట్ ఒక కప్పు దాకా పల్లీలనైతే వేయించుకోవాలి. ఇవి వేగడానికి మనకి 2 నిమిషాలు టైం పడుతుందండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో గానీ, సిమ్‌లో గానీ పెట్టుకోండి. పెట్టుకుంటే 2 నిమిషాల్లో వేగిపోతాయి. ఇవి వేగుతుండగా మనకి మిక్స్చర్‌లో ఇంకా టేస్ట్ వచ్చేవి జీడిపప్పు, బాదము. నేనైతే 2 డ్రై ఫ్రూట్స్‌ని ప్రిఫర్ చేశాను. మీ ఇంట్రెస్ట్ మీకు ఇంకేమన్నా ప్రిఫర్ చేయాలనిపిస్తే కూడా ప్రిఫర్ చేయొచ్చండి. ఏది వేసినా కూడా డ్రై ఫ్రూట్స్ బావుంటాయి. సో, జీడిపప్పు, బాదం కూడా వేసుకొని మొత్తం అన్నింటిని కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇవి కూడా వేగిపోతాయండి. ఒక నిమిషం కన్నా ఎక్కువ టైం పట్టదు. ఆల్రెడీ నూనె వేగింది, పల్లీలు కూడా వేగాయి కాబట్టి అంతకన్నా టైం పట్టదు. దీని తర్వాత మనం ఎక్స్‌ట్రాగా మనం ఇలాగా రోస్టెడ్ చనా దాలనైతే వేసుకోవాలి. పుట్నాల పప్పుని. పుట్నాల పప్పు కూడా మిక్చర్‌లో టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. మనం రెగ్యులర్‌గా మిక్చర్‌లో కూడా ఇవే యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువగాను. సో, వాటిని కూడా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. వీటి కోసమే మనకి ఆయిల్ అనేది 3 స్పూన్స్ వరకు యూజ్ చేస్తాం. అదర్‌వైజ్ దట్ మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదండి. ఇప్పుడు మనం వీటిలోకి కొద్దిగా కరివేపాకుని, ఒక గ్రీన్ చిల్లీని కూడా వేసుకోండి. మీరు బాగా కారం ఇష్టపడే వాళ్ళైతే ఒక 2, 3 గ్రీన్ చిల్లీస్‌ని ఇలా చిన్న చిన్న బద్దలుగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బావుంటుంది. ఇది మనకి ఆయిల్‌లో వేగిపోతుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. పెద్దగా కారం కూడా తెలీదనమాట. ఇలా వీటిని కూడా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు వేయిస్తే కరివేపాకు అది కూడా ఇలా క్రిస్పీగా అయిపోతుంది. ఇప్పుడు మనం మిక్సర్‌కి తగినట్టుగా స్పైసెస్‌నన్నిటిని కూడా యాడ్ చేసుకుందాం. దానికోసం నేను ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని, ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్‌ని వేసుకుంటున్నాను. కొంచెం మీడియం కారం ఉన్న రెడ్ చిల్లీ పౌడర్‌ని ప్రిఫర్ చేయండి. తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపుని, పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలాని వేసుకుంటున్నాను. కొంచెం కట్టా మీఠాగా ఉండడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్‌ని కూడా వేసుకుంటున్నాను. మీకు కొంచెం స్వీట్ తగలడం అనేది మీకు ఇష్టం లేకపోతే గనక అది స్కిప్ చేసేసేయండి. మిగిలినవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా వీటన్నిటికి కూడా కలిపేసుకుంటే టేస్ట్ అనేది మీకు అంటుతుందనమాట. తర్వాత మనకి ఒక 4 కప్పుల దాకా మరమరాలని కూడా వేయించుకోండి. ఈ మరమరాలకు మనకి ఆల్రెడీ నాకు నేను తీసుకున్నవైతే ఇప్పుడే ప్యాకెట్ ఓపెన్ చేయడం వల్ల అవైతే క్రిస్పీగానే ఉన్నాయండి. ఒకవేళ మీకు అంత క్రిస్పీగా లేకపోతే గనుక వాటిని కూడా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. అప్పుడే మిక్సర్ అనేది టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ క్రిస్పీగా ఉంటే గనక మరమరాలు మీరు డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా! ఆ అటుకుల్ని కూడా వేసేసుకోవాలి. వీటన్నిటిని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నీ కూడా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలనమాట.
ఇది మొత్తం కలుపుకుంటే ఆ కారం గానీ, పసుపు గానీ అన్నీ కూడా అటుకులకి, మరమరాలకి అన్నిటికి కూడా అంటుకుని మిక్చర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మిక్స్చర్‌ని మనం డైలీ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే మీకు ఎప్పుడైనా వీటిల్లోకి అప్పటికప్పుడు మిక్స్చర్ తీసుకొని దీంట్లోకి ఉల్లిపాయలు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొంచెం చాట్ ఐటెమ్‌లాగా తినడానికి కూడా బావుంటుంది. ఎలా తిన్నా కూడా ఇదనేది టేస్టీగా ఉంటుందనమాట. చకచకా కలిపేసుకుంటే అయిపోతుంది. చూసారు కదా! ఇప్పుడు దీన్నంతటిని కూడా ఒక కంటైనర్‌లోకి తీసుకుంటున్నాను. ఒక డిష్‌లోకి. మిక్సర్ అనేది ఎంత క్రిస్పీగా ఉంటుందంటే అసలు మనకి ఈ అటుకులతో ప్రిఫర్ చేస్తేనే బావుంటుందండి. సన్నపాటి అటుకులైతే గనక బావుండదు అంతలాగా. అవి కొంచెం గట్టిగా ఉంటాయి. ఈజీగా నమలడానికి కూడా అంత బాగోవు. ఇవైతే గనక చాలా బావుంటాయన్నమాట. టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది తింటున్నప్పుడు. చూసారు కదా! ఈ మిక్సర్ అనేది మనకి కంటైనర్‌లో పెట్టుకొని దాచుకుంటే గనక ఒక నెల్లాళ్ళ పాటు రిఫ్రెష్‌మెంట్‌గా బావుంటాయనమాట. ఫ్రెష్‌గానే ఉంటాయి నెల్లాళ్ళ పాటు. పాడవకుండా ఉంటాయండి. అందుకే నేను పచ్చిగా వేసిన కరివేపాకు గానీ, మిరపకాయ గానీ వేయించాననమాట. అందుకనే ఇవేమి పాడవకుండా ఉంటాయి. తడనే తగల్చకుండా ఉన్నంత సేపు బావుంటుందనమాట. చూసారు కదా! దీనికి మనకి లాస్ట్‌లో ఫైనల్‌గా కాఫీ కూడా యాడ్ చేస్తే టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం శిరీషాస్ మీమా వంటిల్లు ఛానల్‌ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.